పర్సనల్ తీసుకొని రావడం అనేది బాగాలేదు. తనుజ అయితే తన ఏమంటారు కదా పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని ఫీలింగ్ అన్నది. అంటే మాధుర్ తోటి ఉండడం తనుజ ఫేక్ గా ఉంటుంది, భయపడి మాట్లాడలేక, తనుజతో పోటీపడి మాట్లాడలేక తనతో కొలాబరేట్ అయింది అంటారు, కరెక్టేనా? ఇదైతే వాస్తవం అన్న. ఎందుకంటే మేము అనుకున్న మాధురి ఈసారి నామినేట్ కావాల్సింది. ఐపరాధి చెప్పిండు, మన నాగార్జున చెప్పి వీడియోస్ చెప్పిండు, మాధురిని మాట తీరు మార్చుకోమని చెప్పారు. తనుజ చాలా క్లోజ్ ఉంటుంది మన మాధురి అయినా సరే తనుజ అయినా సరే. సో ఇప్పుడు అవునాను కదా, తనుజ దగ్గర ఫైటింగ్ స్పిరిట్ ఉంది, మంచి మాట్లాడే దమ్ము ఉంది తనకు. సో ఇట్లాంటి వ్యక్తి కూడా తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు అరే ఎందుకు ఇలా ఇది కలిసిపోకూడదన్నా. ఒక వ్యక్తి స్ట్రాంగ్ కంటెంట్ ఉంటారు అనుకో, మనం ఢీకొట్టాలి ఏం చేయాలంటే ఒకటి అంత పోరాటం అని చేయాలి, లేకపోతే అంత ఫ్రెండ్షిప్ అని చేసుకోవాలి. తనుజ అదే చేస్తుంది అనిపించింది. పోరాటం సత్తా లేదు కాబట్టి కొంత ఫ్రెండ్షిప్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఒకవేళ ఫ్యూచర్లో తనుజ వర్సెస్ మాధురి జీవితం మాత్రం ఆ తగ్గఫర్ ఫైట్ చూడాలని నాకు కూడా చాలా ఈగర్లో వెయిట్ చేస్తున్నా. సో ఇప్పటికైనా తనుజ గారు దయచేసి గేమ్ మార్చుకోండి. మీకైతే ఫ్యాన్ బేస్ పడిపోయింది. ఈ రోజుతో అయితే నిజంగా రాము అతను ఇన్సల్ట్ చేయడం వల్ల చాలా మంది కూడా హట్ అయ్యారు. సో దయచేసి ఈ సాటర్డే నాగార్జున క్షమాపణలు చెప్పేయాలని కోరుకుంటున్నాను అంతే. అంటే తనుజకి అండ్ రమ్య మోక్షికి ఒక వార్ అనేది నడుస్తుంది. అవును. సో మీ అభిప్రాయం ఏంటి, ఎవరు కరెక్ట్ అంటారు? రమ్య మోక్షి చెప్పిన పాయింట్ కరెక్టే. ఎందుకంటే మీరు చూడండి తన బాండింగ్ కొట్టుకోవడం వల్ల భరణి గారు హెల్మెట్ అయిపోయారు. చాలా మంచి కంటెస్టెంట్ తను. ఈ బాండింగ్ కొట్టుకోవడం వల్ల తను ఈవెన్ తనుజ చెప్పి అవును నా స్ట్రాటజీ ఇంతే అని తనుజ చెప్పి తన నోటితో తను అయిపోయింది కాబట్టి సో నామినేషన్ ఎవరైనా చేయొచ్చు. కానీ నామినేషన్ భాగంగా తను ఎక్కడ ఫ్లిప్ అయినప్పుడు కూడా తనుజ అయితే క్లియర్ కట్ చెప్పింది, 2 చేతులు కొడితే చప్పట్లు రావు, విజిల్ గట్టిగా వస్తాయి, ఎక్కడో ప్రపంచం తెలియండి ఒక ఏమంటారు కదా స్ట్రాటజీ అన్నట్టుగా చెప్పడం అనేది నాకు అంతే అనిపించలేదు. వాస్తవంగా అయితే తనుజ అయితే కరెక్ట్గా ప్రాపర్ వార్తలు. ఒకప్పుడు ఇమ్మాన్యుయల్తో ఉన్న లవ్ స్టోరీ వర్కౌట్ అయింది, కానీ ఇప్పుడు తను కళ్యాణ్తో చేసేది వర్కౌట్ కాలేదు. ఒకప్పుడు చూసుకుంటే తనుజకి మన కళ్యాణ్ టచ్ చేస్తే చాలామంది ఫీల్ అయ్యాం, మనం ఫీల్ అయ్యాం. మరి ఏంది ఒక సోల్జర్ అయినట్టు అమ్మాయిని టచ్ చేస్తున్నాయి మనం ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు తనుజ వచ్చి నన్ను టచ్ చేయని తను అందరం ముందు అడుగుతుంటే ఇది ఎక్కడి ఫీలింగ్ అయితే నాకు కనిపించి ఎత్తుకెళ్ళి తనుజ గేమ్ స్ట్రాటజీ మార్చుకోవాలి. ఇమ్మాన్యుయల్తో కలిసి ఉంటేనే తను టాప్ 5కి వెళ్తుంది. ఇమ్మాన్యుయల్ దూరంగా వచ్చినా కూడా ఈ బాండింగ్ మళ్ళీ పెట్టుకున్నా కూడా తన 100% మధ్యలో వెళ్ళిపోతుంది. ఒక 10th వీక్ 7th వీక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. అంటే అలేఖ్య చిట్టిపికిల్స్ రాంగ్ గా మాట్లాడింది అన్న ఉద్దేశంతో ఆమె చెయ్యి నాకు అట్లా ఫీలింగ్ ఏం లేదు అన్న థాట్ లో చూపించింది అంటున్నారు. చూడండి ఇక ఫస్ట్ నీకు తప్పు అనిపించినప్పుడు ఇప్పుడు ఎందుకు తప్పు అనిపిస్తుంది సార్? ఐ మీన్ అప్పుడు తప్పు అనిపించింది. సో నీకు నాగార్జున వీడియో చూపించారు, అప్పుడు నీకు తప్పు అనిపించింది. అవును సార్ నాకు ఏం ఫీలింగ్ లేదు అని చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు నువ్వే తెలుసుకొని భుజం చేతే అంటే ప్రజలకు మాకు కూడా అరే ఏంది ఒకప్పుడు ఈ రకంగా ఫీల్ అయినా అతను టచ్ చేస్తుంటే వెళ్ళిపోరా అన్న వ్యక్తి ఇప్పుడు టచ్ చేయాలంటుంటే ఏంది డబుల్ గేమ్ ఎందుకు అవుతున్న ఫీలింగ్ అయితే కలిగింది వాస్తవంగా. సో తను అలేఖ్య చిట్టి పిలిచి బయట చూసొచ్చు కాబట్టి ప్రజలు మేము ఏం కోరుకుంటామో తను చెప్పడం కరెక్టే అనిపించింది. ఇవాళ నామినేషన్ లో అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా తనుజని చేసింది. అవును, సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అని చెప్పి ఏజ్ గురించి కూడా తనుజ మాట్లాడింది. చిన్న కరెక్ట్. సో చిన్న పెద్ద ఎవరైనా సరే పాయింట్ మాట్లాడుతున్నారు, ఎవరి పాయింట్ కరెక్ట్ అంటారు? బిగ్ బాస్లో ఒకటండి కమ్యూనిటీ బయాస్ ఉండదు, ఏజ్ బయాస్ ఉండదు, జెండర్ బయాస్ ఉండదు. సో ఏజ్ గురించి మాట్లాడడం అనేది వాస్తవం కాదు. సో మీరు చూసుకు బిగ్ బాస్ 2లో బాబు గోగ్ని ఒక వ్యక్తి ఉండేది. తను చాలా ఫేమస్ పర్సన్, చాలా ఏజ్లో చాలా పెద్ద వ్యక్తి, చాలా ఆస్ట్రాలజికల్గా మాట్లాడే వ్యక్తి తను. సో అట్లాంటి వ్యక్తిని కూడా ప్రజలు పక్కన పెట్టారు. ఇక్కడ ఏజ్ ఎంత తోపు ఎంత పుడింగ్ అని ఎవరు చూడడు, నువ్వు గేమ్ ఆడే విధానం బట్టి ఉంటుంది. అలాగే చిట్టి పికిల్స్ని ఆ రకంగా మాట్లాడు, నువ్వు పికిల్ తీసుకొచ్చి అందరిని ఇంప్రెస్ చేసిన అంటారు, అవన్నీ కరెక్ట్ కాదు. తను ఏదో ఫ్లిప్ అవుతుంది. ఈవెన్ కూడా తను అదే మైండ్ సెట్లో ఉంది, ఇంకా గొడవ మైండ్ సెట్లో ఉంది. తను బయటకి ఎప్పుడు వస్తుందో కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. తనుజ అయితే వాస్తవంగా అయితే నాకైతే రామోరాతో తిట్టిన తర్వాత నాకు నచ్చలేదు. వాస్తవంగా అయితే తను ఇప్పటి నుంచైనా మారాలని కోరుకుంటున్నాను అంతే. తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ కూడా ఈ వర్సెస్ అయిపోయింది వాళ్ళిద్దరు, మరి ఇప్పటి వరకు లవ్ ట్రాక్ సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు నువ్వు నామినేట్ అంటే నువ్వు నామినేట్ అని ఐ డోంట్ కేర్ అని నీతో నాకు అవసరం లేదు అని చెప్పి ఎవరికి సపోర్ట్ చేయలేదు అని చెప్పి మొత్తం నెగటివ్ షేడ్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య బాండ్. ఇది ఒక స్క్రిప్ట్ అంటారా లేదా టీఆర్పీ రేటింగ్ కోసం ఏమైనా? లేదండి, వాస్తవంగా నేను జర్నీ చెప్తున్నా. ఇప్పుడు నేను పలానా ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, అమ్మాయి నాకు కొద్దిగా అరే కోఆపరేటివ్గా కొద్దిగా సపోర్ట్గా ఉంటే నాకు కూడా అమ్మాయితో ఉండాలన్న ఫీలింగ్ వస్తుంది. సో అవునని కాదు, ఇమ్మాన్యుయల్ కొద్దిగా ట్రై చేశాడు, తనుజతో కొద్దిగా ఉండాలి, కొద్దిగా బాండ్ మిండించుకోవాలి అనుకున్నాడు. కానీ తనుజ వేరే రకంగా డాడీ ఆ పక్కన పెట్టేసే కానీ కళ్యాణ్ దగ్గరికి కొద్దిగా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఒక అబ్బాయికి అరే నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతున్నప్పుడు ఆటోమేటిక్గా అబ్బాయికి ఆ లైన్ కట్ అయిపోతామాట. అరే నేను ఇష్టపడే అమ్మాయి వేరే ఇష్టపడుతున్న బాధ ఉంటుంది కాబట్టి. సో ఆ రకంగా ఉండొచ్చు. కొట్టిందని తనకు చాలా పాయింట్స్ ఉన్నాయి. తనుజ ఇట్లా ఈ రకంగా నేను చాలాసార్లు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ ఇచ్చాడు మన తనుజకి రింగ్ గేమ్లో కానీ. ఏ రోజు కూడా తనుజ ఇమ్మాన్యుయల్ సపోర్ట్ ఇవ్వలేదు. సో ఆ రకంగా చూసుకున్నా కూడా వాస్తవంగా అయితే కొద్దిగా అయితే నాకైతే ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఇమ్మాన్యుయల్ ప్రతి ఒక్కరు నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, గేమ్ ఆడుతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, ప్రజలు నవ్విస్తాడు, మంచి ఓట్ బ్యాంక్ కూడా తను ఉంది కాబట్టి తన చుట్టూ తనుజ తిరుగుతుంది కాబట్టి ఇమ్మాన్యుయల్ ఇప్పటి నుంచి తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే. ఇమ్ము పవన్ కళ్యాణ్ గొడవ పెట్టుకున్నారు, కొంచెం దాంట్లో విషయంలో కొంచెం గొడవ అయినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఫెయిర్ ఎవరు అన్ఫెయిర్ అనిపించింది? నేను ఎప్పుడు ఇమ్మాన్యుయల్కే ఓటేస్తాను తెలుసు కదా.
అక్కడ గేమ్ పరంగా I చెప్పు, always ఇమానుయల్ support కోట్ Emmanuel. వేస్తావులే. అవి గేమ్లు ఏంటి, అవి ఏమైనా పెద్ద వరల్డ్ కప్ లేకపోతే ప్రపంచ యుద్ధమా చెప్పండి. వాళ్ళు గొడవలు పెడతారు, మీరు గొడవలు పడండి, టీఆర్పీ పెంచుకోండి అంటారు. కానీ బయటకు వచ్చినాక అందరూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఫ్రెండ్సే. ఓకే, ఐ డోంట్ టేక్ దోస్ క్వారల్స్ సీరియస్లీ. ఓకే. దివ్వుల మాదిరికి ఆపోజిట్ గా నిలబడేది ఎవరు అంటే దాంట్లో చెప్తారు బిగ్ బాస్ హౌస్ లో దివ్యుల మాదిరికి పోటీయా? పోటీ మన తెలుగు వారి పేరే చెప్తాను, రీతు చౌదరి. రీతు చౌదరి నిలబడిద్దా? కామ్ అయిపోయినట్టు అనిపిస్తుంది రీతు చౌదరి కొంచెం. మళ్ళీ వస్తుంది చూడు ఫైర్. ఆ, స్టార్టింగ్ అందరూ రీతు 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 అన్నారు కదా, సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే రీతు 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 అన్నారు. ఇప్పుడు కొంచెము డౌన్ అయింది, మళ్ళీ లెగిస్తుంది, తప్పేముంది. అంటే ఇమ్ము కొంచెం దీంట్లో తనుజతో గొడవ పడిన తర్వాత ఇమ్ము వేస్ట్ లేకపోతే గుంటనక్క తనుజ బెస్ట్ అని చెప్తూ ఉంటాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ పెట్టేవాళ్ళు తనుజ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కన్నడిగాసే. బెంగళూరు నుంచి, మైసూర్ నుంచి, బళ్ళారి నుంచి, హంపి నుంచి, మంగళూరు నుంచి వస్తున్నాయి. ఎందుకంటే కన్నడిగాస్ ఎక్కువ చూస్తున్నారు మంది. నాకు అదే అర్థం అవడం లేదు. లాస్ట్ టైం కూడా నిఖిల్ గౌడ్ అని కన్నడిగానే విన్నర్ అయ్యిండు. వాళ్ళు కన్నడిగాలు ఏంటంటే మనల్ని చీప్ చేసి మాట్లాడుతున్నారు. మన ఓజీ మూవీ రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది, ఈ సినిమాని బ్యాన్ చేయాలని పోస్టర్లే చింపేశారు. తెలుగు సినిమాలు మనకెందుకు అంటున్నారు. ఈ మధ్య ఒక కన్నడ మినిస్టర్ పేరు ఎందుకు కానీ బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో తెలుగు వాళ్ళే నిండి పేరు అంటున్నారు. అలాగైతే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ చూసుకుందాము, ఎంతమంది కన్నడిగాస్ లేరు. అలాగే టీవీ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళే కదా. టీవీ ఇండస్ట్రీలో 90% వాళ్ళే ఉన్నారు. జబర్దస్త్లో యాంకర్లు కూడా వాళ్ళే ఉన్నారు. అప్పట్లో తీసుకుంటే ఒక జమున, ఒక సీఎం జయలలిత, ఒక బి సరోజదేవి, ఒక సౌందర్య, ఒక ప్రేమ, ఒక మాలాశ్రీ, ఒక అనుష్క శెట్టి, ఇప్పట్లో శ్రీలీల, తర్వాత పుష్ప హీరోయిన్. కప్ ఎవరికి వచ్చింది అనుకుంటున్నావు నువ్వు? ఈసారి లేడీస్ రావాలనుకుంటాను. ఎందుకంటే కామెడియన్స్ కప్పే వద్దా? అంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మహిళలకి ఈసారి రావాలనుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు శ్రీముఖి సెకండ్ ప్లేస్ వరకు వచ్చి ఆగిపోయింది. మంచిగా ఆడిన వాళ్ళకి అలాగే రావాలా? గీతా లేడీస్ మాధురి రావాలా? సెకండ్. మంచిగా ఆడిన వాళ్ళకి రావాలా? మంచిగా లేడీస్ బాగానే ఆడుతున్నారు పెర్ఫార్మెన్స్. అసలు లేడీస్ లేకపోతే ఎవరు బిగ్ బాస్ చూడరు. అంతేనా? మరి నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు? నేను లేడీస్ కోసమే. లేడీస్ కోసం. అబ్బాయిలు కూడా ఉన్నారు, కంటల రాజాలు, డిమెన్ బాబు, వీళ్ళందరూ. లేదులే, అబ్బాయిలు ఆల్రెడీ 8 సార్లు గెలిచారు కదా. ఒకసారి మహిళలకు ఇద్దాం, తప్పేముంది. ఎప్పుడు బాయ్స్ అని ఒకసారి లేడీస్కి ఇవ్వాలి కదండి. మనకి ఇంట్లో లేరా లేడీస్? మరి లేడీస్ కూడా ఒకసారి ఇవ్వాలి అవకాశం.